అన్నయ్య నాన్న చరణ్ ఎలా ఉంది డాక్టర్ మా వాడికి? ఏమైంది? చెప్పండి డాక్టర్, మా వాడికి ఏమైంది? ఏమైందో తెలియట్లేదండి, కానీ స్పృహలో మాత్రం లేడని తెలుస్తుంది. దానికి మీరవసరం లేదు. కళ్ళతో చూస్తే మాకే తెలుస్తుంది వాడు స్పృహలో లేడని. అలా కాదమ్మా, ఏదో బరువైంది బలమైంది మీద పడేసరికి పిల్లోడు ఉక్కిరిబిక్కిరి అయిపోయి స్పృహ తప్పిపోయాడంతే. ఇంజెక్షన్ చేశాను కదా, కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తాడు. ఏంటి మమ్మీ, ప్రాక్టీస్ మ్యాచ్ లో అన్నయ్య గెలిచాడన్న ఆనందం కూడా లేకుండా చేశారు. గెలిచాడన్న ఆనందం లేకపోవడం ఏంట్రా? గెలుపు చూశాం కదా. ఇంకో 24 గంటలు నేను చెప్పిందే నువ్వు వినాలి. అత్తయ్య గారు, నేను మీ అబ్బాయి చెప్పినట్టు వింటానని పందెం కాశాను, మీరు చెప్పినట్టు కాదు. అవును, వాడిని లేవని. లేచిన తర్వాత వాడేం చెప్తే అది చేద్దు గాని. పదండ్రా. నా కొడుకు స్పృహలోకొచ్చాక నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాడు. మీ అబ్బాయి ఎంత సాడిస్టిక్ కాదులేండి అత్తయ్య. కానీ మేం చరణ్ టైప్ కాదు. ఆయన టార్చర్ చేయడానికి ఆలోచించినా మేం చేయిస్తాం. రెడీగా ఉండు. మమ్మీ, అన్నయ్య స్పృహలోకి వచ్చాడు. మమ్మీ, చరణ్, అయ్యో ఓకే చరణ్. నాకేమైంది? అంటే నువ్వు స్పృహలో లేవు చరణ్. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో మీరు నా మీద గెలిస్తే 24 hours మీరేం చెప్తే అది నేను వింటాను. నేనేం చెప్తే అది. ఇప్పుడు స్పృహలోకి వచ్చాను కదా, మాట్లాడాల్సింది నేను. మమ్మీ, పందెంలో నేనే గెలిచాను. పందెం ప్రకారం ఇది 24 hours నాకు సేవలు చేయాలి. ఆల్రెడీ నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి. మీకు కూడా ఏమైనా థాట్స్ ఉంటే చెప్పండి, షేర్ చేసుకొని 24 hours దీనికి చుక్కలు చూపిస్తా. ఒరే మనోడా, ఇప్పుడే స్పృహలోకి వచ్చావు. ఎందుకు ఆవేశపడుతూ ఈ డైలాగులు? వదిలేసి. ఏంటి వదిలేసేది? పందెంలో ఓడిపోయింది కదా. రేయ్, గెలుపు ఓటములు సహజం రా. ఏదో అనుకుంటాం, దాన్నే పట్టుకుని వేలాడతావా ఏంటి? వదిలేసే. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఇది అన్యాయం. మమ్మీ, మీరేం మాట్లాడరేంటి? అంటే నాన్న అది. అంటే ఏంటి మమ్మీ? దాన్ని టార్చర్ పెట్టడం మీకు కూడా ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పందెం అంటే పందెమే, రూల్ అంటే రూలే, టార్చర్ అంటే టార్చరే. బలవే హలోవే, వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. నేనెందుకు తేవాలి? ఎందుకు తేవాలంటావేంటి? పందెం వేసావుగా,
పందెంలో ఓడిపోతే 24 hours నేను చెప్పినట్టు వినాలి కదా. గెలిచింది నేను కదా, అప్పుడు నువ్వు చెయ్యాలి కదా. రూల్ ప్రకారం అయితే నేను చెయ్యాలి. అప్పుడు చెప్పుంటే చేసేదాన్ని. ఇప్పుడు ఇలా చేస్తానండి. అప్పుడు ఇప్పుడు అంటుంది ఏంట్రా? అంటే ఇప్పటి వరకు నువ్వు స్పృహలో లేవు కదా అన్నయ్య. ఇప్పుడు స్పృహలోకి వచ్చాను కదరా. ఓహో, గెలిచి చాలాసేపు అయింది కదా, ఒక 1-2 hours పోయిందనా? నో ప్రాబ్లం. ఒక 2 hours మిస్ అయినా ఇంకా 22 hours ఉన్నాయి కదా. అంటే 22 hours నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ, తానో స్వర్గం తానో దుర్గం అని తరాసా. ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు తీసిన ఫోటో ఇలా చూసుకోవడమే కాని నువ్వు నా కంటికి కనిపించవా? ఈ అమ్మని చూడాలని నీకు లేదా? ఎక్కడున్నావమ్మా? ఎప్పుడొస్తావు నా దగ్గరికి? ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావనే ఆశతో బ్రతుకుతున్నాను. నువ్వెక్కడున్నావా అని నీకోసం వెతికి వెతికి అలసిపోయానమ్మా. ఈ వెతుకులాటలోనే నా ప్రాణాలు పోయేలాగున్నాయి.